ఆ సినిమా చేసిన తర్వాత నాకు ఆయన ఆయన చరిత్ర తీశాను. తర్వాత ఆయన లీలలు తీయాలని నాకు సంకల్పం. కాశీ నాయన లీలలు చాలా గొప్పగా ఉంటాయండి ఆయన లీలలు. ఆ సినిమా చేయాలి అని చెప్పేసి అనుకుంటే నాకు స్క్రిప్ట్, నాకు పాటలు అవి చేసే ఒక వ్యక్తి, అప్పుడు నాకు వేటూరి సుందరరామూర్తి గారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ఆ మూవీకి ఆ మూవీకి రాశారు. కాబట్టి వాళ్ళు ఇంకా నాకు వాళ్ళిద్దరు. లేరు. కాబట్టి నాకు ఎవరని మనసులో ఒక ఇది ఉన్నప్పుడు మోహన్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేసి, అన్న నేను కులశేఖర్ గారిని తీసుకొస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఓకే. యాక్చువల్ కులశేఖర్ గారిని తీసుకురావడం ఏంటంటే తను ఒక కథ ఉందండి తన దగ్గర, రియల్ ఇన్సిడెంట్ కథ. అది అది మీకు యథార్థంగా వినిపించాలనుకుని చేసి తీసుకొచ్చారా? నువ్వు డైరెక్షన్ చేయాలన్నా అని ఓకే, ఓకే. నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అన్న అందులో కులశేఖర్ గారు కూడా మనకు ఉపయోగపడతారని చెప్పి బలవారు అలాంటి మహానుభావులు ఇలాంటి ప్రాజెక్ట్లో ఉండడం అనేది చాలా హెల్ప్, రా అని చెప్పేసి నువ్వన్నా తనని తీసుకురా, లేదా నేనన్నా వస్తాను అని అన్నది. నా నేను గౌరవం ఇవ్వాలి పెద్దలకు, కాబట్టి లేదన్నా నేనే వస్తున్నాను, ఇటు సైడ్ వస్తున్నాను అని చెప్పేసి వచ్చారు. మా ఇంటి మీద కూర్చున్న తర్వాత మీ నంబరు ఒక 4-5 సంవత్సరాలుగా నా పరిచయం ఎలా ఉంటాడో అలాగా సెకండ్లో నాకు కనెక్ట్ అయిపోయారు. చాలా గొప్ప సినిమా చేసావు నాయన నువ్వు, గుమ్మడి గారితోనో ఒక మంచి సినిమా, ఒక అవధూత సినిమా చేశావు, ఇంకా చేయబోయే సినిమా కూడా సమాజానికి ఉపయోగపడే సినిమా. నిజంగా అలాంటి సినిమాల్లో నేను చేయడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తాను. నేను నీకు సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నేను ఉంటాను అన్న అని చెప్పేసాను. అప్పుడు నాకు అనిపించింది, ఒక ఎంతో పరిచయం ఉంటే అంత క్లోజ్గా మాట్లాడతాం. అలాంటిది ఏంటంటే ఆయన ఒకటే, సమాజానికి ఉపయోగపడే ఏ పనైనా చేయడానికి అతను ఏదైనా చేస్తారు అనడానికి నిదర్శనం.